నమస్తే పొలిటికల్ వాయిస్ కు స్వాగతం. ఇటీవల సినిమాలలో వచ్చినటువంటి దాంట్లో రజాకార్ అనేటువంటి సినిమా వచ్చింది. ఆ రజాకార్ తర్వాత చరిత్ర మీద అనేక విధాలుగా జరుగుతున్నది. నిజంగా ఈ రజాకారుల అంశాలను వక్రీకరించారని ఒకరు, కాదని ఇంకొకరు అనేటువంటి జరుగుతుంది. అయితే ఈ అంశం పైన జర్నలిస్టు, అదేవిధంగా చరిత్ర మరిచిన రోజు అనేటువంటి విధంగా సెప్టెంబర్ 17 తెలంగాణ సాయుధ పోరాటము మిగిలిన అంశాలను స్పృశించి ఒక పుస్తకం రాసినటువంటి రచయిత కపిలవై రవీందర్ గారు ఉన్నారు. వారిని అడిగి అసలు ఏం జరిగిందనేటువంటి విషయం తెలుసుకుందాం. రవీందర్ గారు నమస్తే. నమస్తే అండి. ఈ రజాకారు సినిమా వచ్చిన తర్వాత చరిత్ర మీద చర్చ జరుగుతున్నది. ఈ హిందువులకు ముస్లింలకు సంబంధం లేదు, లేకపోతే కేవలం సాయుధ పోరాటము కమ్యూనిస్టుల వల్ల మాత్రమే ఇదంతా జరిగింది, మిగిలిన వాళ్ళకి ఎవరికి సంబంధం లేదనే విధంగా చర్చ మొదలైంది. అసలు నిజమేమిటి? చరిత్ర మరిచిన రోజులాగా చరిత్ర మరిచిన చరిత్ర. ఈ టైటిల్ బాగుంది. యాక్చువల్గా రజాకార్ అంటేనే ముస్లిమ్స్. 2 లక్షల సైన్యం ఉండేది, ప్రైవేట్ సైన్యం నిజాంకి, అదే కాసిం రజీవ్ నాయకత్వంలో. ఈ రజాకార్లు మొత్తం కూడా ఊర్ల మీద పడి దోచుకోవటం, అది కూడా హిందువులను మానవంగాలు చేయటం, ఎదురు తిరిగి ఉన్నవాడిని చంపడం. క్లారిటీ హిందువులను మాత్రమే అనేది, లేదంటే ముస్లిమేతరులను మాత్రమే. ముస్లిమేతరులను కూడా అనొచ్చు. అయితే నాన్ ముస్లింని ప్రతి వాడిని కూడా వాళ్ళు అటాక్ చేయడం అనేది మొదలుపెట్టారు. ఎదురు దోచుకోవటం. ఫస్ట్ అందమైన అమ్మాయి కనపడ్డా, యువతి కనపడ్డా వాళ్ళని చెరబట్టి రేప్ చేయడం. ఒకరిని, 2, 3, 4 కలిసి రేప్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ కపిలవై సీతారామ శాస్త్రి గారు, ఆయన 43 రోజులు జైల్లో ఉన్నాడు, వరంగల్ జైల్లో. ఆయనకు ఫ్రీడమ్ ఫైటర్గా పెన్షన్ మా అమ్మ ఇప్పటికీ కంటిన్యూగా పెన్షన్ తీసుకుంటాను. ఆయన మా చిన్నప్పటి నుంచి మాకు అసలు ఆ రజాకార్లు ఏంటి, ఆ ఉద్యమం ఏంటి, ఏ విధంగా మేము పోరాటం చేసినాం, ఎట్లా జైలుకు పోయినాం, ఆయన 21 సంవత్సరాల వయసు. అట్లా మొత్తం కూడా మాకు అప్పటి నుంచే మాకు రజాకార్లు ఏంటి, వాళ్ళు ఏ విధంగా చేసేవాళ్ళు, దోపిడీ, నిజాం ఎట్లా ఉండే, ప్రతి దానికి పన్ను ఎట్లా వేసేవాడు, ప్రజల్ని ఏ విధంగా హింసించేవాడు, పంటలు పండకున్నా, వర్షాలు పడకున్నా డబ్బులు మాత్రం కట్టాల్సిందే అని చెప్పి పీడించుకొని తిని ఇంట్లో ఉన్న ధాన్యాన్ని, గొలుసులను, బంగారాన్ని, చెవు దుద్దులను, కమ్మలను మొత్తం గుంజుకొని పోయే రజాకార్లను ఏ విధంగా వాళ్ళు అరాచకాలు చేశారో చూపించారు. దాన్నే ఈ రజాకార్ సినిమాలో చూపించడం జరిగింది. రజాకార్ సినిమాలో చూపించింది నేను ఇంకా చాలా తక్కువ అని చెప్తా. ఎందుకంటే దాన్ని చూసి విమర్శించే వాళ్లకు నేను ఇది డైరెక్ట్గా చెప్తున్నా, వాళ్ళు చూపించింది చాలా తక్కువ. రజాకార్ సినిమాలో ఇంకా ఎంతో చూపించాల్సి ఉండే. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. మనం రజాకార్ మూవ్మెంట్ అంటే మీకు తెలంగాణ అంటే హైదరాబాద్ సంస్థానం మొత్తం జరిగింది. 16 జిల్లాలలో, అటు కర్ణాటక, మహారాష్ట్ర 4 జిల్లాలు, కర్ణాటక 3 జిల్లాలు, తెలంగాణ ప్రాంతంలో ఈ మొత్తం జిల్లాలలో జరిగిన దాంట్లో రజాకార్లు అన్ని జిల్లాలలో దోపిడీ చేశారు. ఈ కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్ర, వాళ్ళు రాసుకున్న పుస్తకాలలో ఈ చరిత్రను వక్రీకరించి మేమే తెలంగాణ సాయుధ పోరాటం చేసినాం, మేమే సాయుధ రైతాంగ పోరాటం చేసినాం, నిజాంకు వ్యతిరేకంగా మేమే చేసినామని చెప్పి వాళ్ళ పుస్తకాలు రాసుకొని, మన కర్మగాలి మన వాళ్ళందరూ కూడా అవే పుస్తకాలు చదువుకొని ఇప్పుడున్న వాళ్ళు కూడా వాళ్ళు ఏదో మహోజ్వలమైన పోరాటం చేసిందని చెప్పి భావిస్తున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయింది. తప్పది. కమ్యూనిస్టులు, రజాకార్లు మత మార్పిడులు చేస్తున్నా, దోపిడీలు చేస్తున్నా వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడినారు. కానీ మత మార్పిడులను ఈ కమ్యూనిస్టులు ఏనాడు అడ్డుకోలే, అది గుర్తుపెట్టుకోండి. ఈ కమ్యూనిస్టులు 2.5-3 జిల్లాలకు మాత్రమే పరిమితం. ఖమ్మం కూడా వరంగల్ జిల్లాలో ఉండేది ఒక ప్రాంతంగా. ఆ ఖమ్మం ప్రాంతం నుంచి వరంగల్లో నల్గొండ జిల్లా, ఈ 3 జిల్లాల లోపల కమ్యూనిస్టులు తప్ప ఇంకెక్కడ కమ్యూనిస్టులు ఉన్నారు? మీకు మహారాష్ట్రలో కమ్యూనిస్టులున్నారా? చరిత్ర తీయండి, ఎక్కడ కమ్యూనిస్టులు లేరు. మా కర్ణాటకలో కూడా కమ్యూనిస్టులు లేరు. వీళ్ళు ఈ 3-4 జిల్లాలకు పరిమితమైన కమ్యూనిస్టులు. మేము ఎప్పుడో మొత్తం పోరాటం చేసినాం, సాయుధ పోరాటం చేసినాం, అది చేసినాం అని చెప్పి 4,000 మంది 5,000 మంది చచ్చిపోయారు కమ్యూనిస్టులు. వేలాది మంది కమ్యూనిస్టులు భారత సైన్యానికి ఎదురు తిరిగారు, చేశారు. వాస్తవంగా జరిగింది ఏంటంటే, నిజాంకు వ్యతిరేకంగా, రజాకార్లకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఉన్న ప్రాంతంలోనే వాళ్ళు ఏ 2-3 జిల్లాలకు పరిమితమయ్యారో అక్కడ పోరాటం చేసిన మాట వాస్తవం. ఆర్య సమాజం చేశారు. వాళ్ళ పోరాటం కూడా జరిగింది. వాళ్ళ పోరాటం జరిగింది, నేను జరగలేదు అని అనట్లే. కానీ వాళ్ళ పోరాటం ఏ ఉద్దేశంతో జరిగింది అనేది ఇక్కడ ప్రధానం. వాళ్ళ పోరాటం మాత్రమే జరగలేదు. వాళ్ళు పోరాటం చేశారు. పోరాటంలో భాగమే 2-3 జిల్లాల్లో. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది మనకి ఇప్పుడు ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ఆర్య సమాజం, ఆంధ్ర మహాసభ, వీళ్ళందరూ కూడా దాంట్లో పోరాటంలో పాత కాంగ్రెస్ మొత్తం తెలంగాణ మన హైదరాబాద్ సంస్థానంలో వీళ్ళందరూ కూడా పోరాటంలో భాగస్వాములు. వీళ్ళు ఇక్కడ పోరాటం చేసి వీళ్ళు మేమేదో చేసామని చెప్పుకుంటారు. అది కూడా ఎట్లా చెప్తాయినండి, కమ్యూనిస్టుల పోరాటం
ఇప్పుడు ఎందుకంటే ఎక్కువగా విమర్శించేది కమ్యూనిస్టులే, ఎందుకంటే మమ్మల్ని చూపించలేదని. వాళ్ళని చూపించాల్సిన అవసరం ఏంటి అంటే, నిజాంకు వ్యతిరేకంగా రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతుంటే వీళ్ళు పోరాటం చేసిండ్రు, అందరూ పోరాటం చేస్తుంటే వీరు కూడా చేస్తే, ఎప్పుడైతే భారత సైన్యం 13th September 1948లో ఇక్కడ ఎంటర్ అయిందో అప్పటి నుంచి 5 రోజుల తర్వాత 17 సెప్టెంబర్ తెలంగాణ మన ప్రాంత విమోచన జరిగిందో, ఆపరేషన్ పోలో అయిపోయిందో, అప్పుడు 13th నాడు వచ్చే భారత సైన్యానికి ఇక్కడ ప్రజలు హర్షధ్వానాలు చేశారు, స్వాగతం పలికారు. వాళ్ళందరినీ జాతీయ జెండాలు పట్టుకొని వాళ్ళకు లోపలికి స్వాగతం పలికి వాళ్ళకు మద్దతు ఇచ్చారు భారత సైన్యానికి. ఈ రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టులు వాళ్ళతోటి గెలవలే, కామ్గా కూర్చున్నారు. 17th తర్వాత ఎందుకు అనంటే ఈ హైదరాబాద్ సంస్థానాన్ని కమ్యూనిస్టు దేశంగా చేసుకుందామని చెప్పి ఒక ఆలోచన ఉంది వాళ్ళకి. అందుకని ప్రజల కోసం పోరాడినామని చెప్పిన కమ్యూనిస్టులకు, నిజంగా పోరాడిన వాళ్లకు ప్రజలు మద్దతు ఇచ్చారు. ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో దాని తర్వాత మళ్ళీ పోరాటాన్ని భారత సైన్యం మీదకి తుపాకులు ఎక్కువ పెట్టి వీళ్ళని కాల్చి చంపడం మొదలుపెట్టారో అప్పుడు విధి లేని పరిస్థితులు. ఎందుకంటే భారత సైన్యం నివ్వెరపోవాల్సి వస్తుంది, ఎందుకంటే వీళ్ళు విముక్తి కలగాలని వస్తుంటే వీళ్ళేంటి మళ్ళీ మా వైపు తుపాకులు పెట్టి మమ్మల్ని కాల్చున్నారని చెప్పి వాళ్ళు ఊరుకుంటారా? రజాకారులను ఏ విధంగా అయితే వేసి పారేశారో వీళ్ళని కూడా వేసేశారు. ఎందుకంటే వీళ్ళు డోర్ పూసుకొని కూర్చోవాల్సి ఉండే, కూర్చోకుండా భారత సైన్యానికి తిరుగుబెట్టి మాది సాయుధ రైతాంగ పోరాటం అని చెప్పి 1952 దాకా పోరాటం చేసి వీళ్ళతోటి 48 September 17th నీకు విమోచన వచ్చిన తర్వాత మీ పోరాటం ఎందుకు? దుర్బుద్ధి అప్పుడు బయటపడింది. ఎందుకు నీ పోరాటం ఎందుకు? నువ్వు స్వాతంత్రం వచ్చింది, నువ్వు ప్రజల కోసం స్వాతంత్రం చేసినావు, నిజాం నుంచి విముక్తి కావాలి, దానికోసమే మేము పోరాటం చేస్తున్నాం అని చెప్పుకున్న కమ్యూనిస్టులు ఎక్కడ జరిగింది? నువ్వు మళ్ళీ అంతకాలం ప్రజలు అష్ట కష్టాలు పడి స్వాతంత్రం వచ్చిన తర్వాత సంతోషంగా ఉంటే నువ్వు ఇమీడియట్గా వీళ్ళకి తుపాకీ ఎక్కువ పెట్టి భారత సైన్యం మీదకి దాడి చేస్తే రజాకార్ల నుంచి తెచ్చుకున్నటువంటి రజాకార్ నుంచే ఇది ఎగ్జాక్ట్లీ ఇది కూడా రజాకార్ల వాడు పోతూ వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిపోయాడు కమ్యూనిస్ట్. ఇస్లాం కంట్రీ చేద్దామని కాసిం రజీను నిజాం అనుకున్నారు, మన కమ్యూనిస్ట్ కంట్రీ చేద్దామని చెప్పి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ అనుకున్నాయి. సోవియట్ యూనియన్ తోటి చర్చలు చేసుకున్నారు, అక్కడికి పోయినరండి. ఇప్పుడు ఈ పోరాటం జరిగే దశలో 1948 September 17th తర్వాత తెలంగాణ దానికి ఒక అందమైన పేరు పెట్టుకున్నారు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అని చెప్పి. ఏ రైతు పోరాటం చేసిండు? వీళ్ళ కార్యకర్తలు మాత్రమే పోరాటం చేసిండ్రు. ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా కొంతమంది కార్యకర్తలను పిలిపించుకొని ఇక్కడ పోరాటంలో వాళ్ళు బలి చేసిండ్రు. ఎందుకంటే తుపాకీ నువ్వు 48 తర్వాత నువ్వు పోరాటం చేయాల్సిన అవసరం లేకుండే September 17 తర్వాత. అయినా చేసిండ్రు, చేసిన తర్వాత చచ్చిన తర్వాత నువ్వు దాన్ని సాయుధ రైతాంగ పోరాటం